అమ్మో ఇంత పెద్ద సమస్యన్నా ఎట్లా బయటపడతాను అనుకుంటాం మనం. ఇంత గొప్ప సమస్య, ఇంత గొప్ప ప్రాబ్లం నా జీవితంలో వచ్చేసింది, ఇక నేను ఎలా బ్రతుకుతాను, ఎలా సాధిస్తాను అనుకుంటాం. రానివ్వండి, వస్తాయి. కుటుంబాలు అన్నాక అనేక సమస్యలు ఉంటాయి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అభ్యంతర పడేవారు చాలామంది ఉన్నారు. వారి జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులు, శోధన కాలం వచ్చినప్పుడు, శ్రమల కాలం వచ్చినప్పుడు, నిందల కాలం వచ్చినప్పుడు, అవమానాల కాలం వచ్చినప్పుడు, ఉద్యోగం వెళ్ళిపోయిన కాలం వచ్చినప్పుడు, ఆయాసకరమైన కాలం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా ఏవో పరిస్థితులు, అనారోగ్యత కాలం వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నిజంగా ఎంత విశ్వాసం. నీలో విశ్వాసం ఉంటే నీది ఎంత పెద్ద సమస్య కానివ్వండి, నీది ఎంత గొప్ప ఇబ్బంది కానివ్వండి, నీ గొప్ప ఆటంకం కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, నీలో విశ్వాసం ఉంటే అవన్నీ నోర్లు మూసుకుంటాయి. మనందరికీ తెలుసు, గిద్యోను చిన్న సమూహముతో అనేకులను, శత్రువులను సంహరించడం దేవుడు వాడుకున్నాడు. ఆయన అనుకోలే ఎప్పుడు నేను ఇంత పెద్ద యుద్ధం చేస్తానని. ఆయనకే నమ్మకం లేదు, దాచుకుంటున్నాడు, భయపడుతున్నాడు. దేవుడు మాట్లాడాడు, విశ్వాసంతో కార్యం సాధించాడు. విశ్వాసంతో ఎన్ని కార్యాలు అవుతాయో చూడండి. అవిశ్వాసంతో ఏమి కావు. అవిశ్వాసం వలన వచ్చేది అనుమానం, అవిశ్వాసం వల్ల వచ్చేది దేవుని పిల్లారా ఆయాసం, అనేకమైన రోగాలు, అనేకమైన చింతలు, దుఃఖాలు, కన్నీళ్ళు. కానీ విశ్వాసములో విజయాలు. కాబట్టి అవిశ్వాసములో ఉండక మన జీవితాల్లో ఉన్నాయన్ని ప్రభువుకు అప్పగించి ఆయన చూసుకుంటాడు. మనం మాత్రం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే వారంగా. నేను ఈరోజు ఒకరికైనా దేవుని గురించి చెప్పాను, ఒకరినైనా సంఘానికి నడిపించాను. ఈ నెలలో మనం ఆయన పనిలో ఉండండి. ఈరోజు నేను ఎలాగైనా సరే మా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే నా ఇంటి పక్కన ఉన్న వారికి, లేదా నాకు తెలిసిన బంధువులకు, లేదా నా మిత్రులకు నేను తప్పకుండా రక్షణ సువార్తను వినిపించడానికి ఒక సాధనముగా ఉండాలని మనం కనుక అలా ప్రయత్నం చేసి ప్రయాసపడితే మీరు చూడండి, మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. దేవుని పిల్లరా, అవిశ్వాసం వలన సర్వము కోల్పోయారు అనేకులు, కానీ విశ్వాసం వలన అనేకమైనవి సాధించారు. కనుక అవిశ్వాసములో ఉండక విశ్వాసములో ఉందాం. మనము కూడా మన జీవితాల్లో గొప్ప విజయాలు సాధిద్దాం, గొప్ప వాగ్దానాలు ప్రభు నుండి పొందుకుందాం. చింత లేనటువంటి సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉందాం. అలాంటి గొప్ప కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక.